ఈ ఎపిలెప్సీ అనేది ఒక సోషల్ స్టిగ్మా లాగా క్రియేట్ అయిపోయింది. నేను అందుకే ఓపీలో ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే చెప్తాను. ఇంత ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరిగినా కూడా స్టిల్ ఈ మూఢనమ్మకాలు నేను అందుకే ఓపీలో ఈ క్వశ్చన్ రైజ్ చేయగానే చెప్తాను. వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్నప్పుడు, సార్ ఎపిలెప్సీ ఉన్నా షీ కెన్ కన్సీవ్, షీ కెన్ డెలివర్, షీ కెన్ హ్యావ్ ఎ నార్మల్ అండ్ సేఫ్ ప్రెగ్నెన్సీ, జస్ట్ కొద్ది క్లోజ్ మానిటరింగ్ ఉంటే చాలు. ఇలా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి డెఫినెట్గా మన ప్రాక్టీస్లో మనకు 2-3 జోడ్లు పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ వస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటానంటే ఐ క్లియర్లీ టోల్డ్ దెమ్, ఏం కాదమ్మా, మీరు జస్ట్ ఒక ట్యాబ్లెట్ మీదే ఉంది, లెవెట్రస్ట్రమ్ మీద ఉంది. ఐ టోల్డర్ రిస్క్ ఆఫ్ కంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ కానీ ఆర్ రేర్లీ రిపోర్టెడ్ విత్ దిస్ డ్రగ్ అని అన్నీ కౌన్సిల్ చేసి పంపించిన తర్వాత కరెక్ట్ 1 వీక్కి వాళ్ళ పేరెంట్స్ వచ్చి, సార్ ఎంత పని చేశారు సార్, ఆల్రెడీ ఇప్పుడు విడాకులు అడుగుతున్నాను సార్. నాకు అసలు అర్థం కాదా. అంటే ఒక డాక్టర్గా నేను కరెక్ట్ చేశానా తప్పు చేశానా అనే నోషన్లోకి వెళ్ళిపోయా. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 1 వీక్ ఫర్ మీ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ డిప్రెషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏమవుద్దంటే మేడం, సగం ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఫిట్స్ రావడానికి భయం కారణం. డెఫినెట్లీ వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నాకేమవుతుందో, ఆ టాబ్లెట్స్ మిస్ చేయటము, దాచిపెట్టి టాబ్లెట్స్ కనిపించుకోకుండా వేసుకోవటం, మిస్ అవ్వటం, దీస్ థింగ్స్ విల్ హ్యావ్ డెట్రిమెంటల్ అవుట్కమ్స్. అంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత హస్బెండ్తో కూర్చొని యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ అండ్ అవుట్. డెఫినెట్లీ సార్, టెక్నాలజీ సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. పాతకాలంలో ఫిట్స్ అంటే ఒక భూతము, ఒక దయ్యము, మందులు లేవు, జీవితాంతం ఇట్లే అనే స్టేజ్ నుంచి బికేమ్ వే ఫార్వర్డ్, వేర్ ఇన్ లైక్ కంటిన్యూస్ ఫిట్స్ వచ్చే వాళ్ళు కూడా దే క్యారీడ్ దేర్ ప్రెగ్నెన్సీ అండ్ హ్యావ్ నార్మల్ బేబీస్ అండ్ హ్యావింగ్ ఏ హ్యాపీ లైఫ్. ఇది అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాను. నేను కొన్ని పర్సనాలిటీస్ కూడా చూపిస్తుంటా ఓపీలో. జాంటీ రోడ్స్ అని మీకు తెలిసే ఉంటుంది, సౌత్ ఆఫ్రికన్ ఫీల్డర్. He got his epilepsy surgery done, and after surgery he is normal, he doesn't have fits. మీరు ఆయన కెరీర్ చూస్తే మీకు అర్థమైంది, he was top notch in his fielding and all. ఇటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఎపిలెప్సీ దే స్టార్టెడ్ లివింగ్ ఎ నార్మల్ లైఫ్. ఇటువంటి ఎగ్జాంపుల్స్ చెప్పడము, ప్రెగ్నెన్సీ టైంలో నువ్వు మీ వైఫ్కి ఎంత సపోర్ట్ ఇస్తావో అవుట్కమ్స్ విల్ బీ దట్ గుడ్. అలా చెప్పడం వల్ల చాలా వరకు యాక్సెప్టెన్స్ పెరిగింది. చాలా కరెక్ట్గా చెప్పారు డాక్టర్ ప్రదీప్. సో ఐ థింక్